మనకు తెచ్చిన చేయి మొనసి జలనిధియంబు 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 మనకు తెచ్చిన చేయి ధిం తత జొడ్డు తత జొడ్డు తత ధిం తత ధిం తత ధిం ఎనయ నాగేలు ధరించు చేయి ఎనయ నాగేలు ధరించు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి ధిం తత జొడ్డు తత జొడ్డు తత ధిం తత ధిం తత ధిం పురసతుల మానములు పొల్ల చేసిన చేయి పురసతుల మానములు పొల్ల చేసిన చేయి ధిం తత జొడ్డు తత జొడ్డు తత ధిం తత ధిం తత ధిం పురగంబు బరిపెడి తోట చేయి పురగంబు బరిపెడి తోట చేయి తం తత జొడ్డు తత జొడ్డు తత జొం తత ధిం తత నం తిరువేంకటాచలాధీసుడై తిరువేంకటాచలాధీసుడై మోక్షం తం తత కిట ధిం తత కిట తత ధిం తత ధిం తత ధిం తెరవు ప్రాణులకెల్ల దెలిపెడి చేయి తత జొడ్డు తం తత జొడ్డు తత ధిం తత ధిం తత ధిం ఇందరికి అభయం జొడ్డు తం తత జొడ్డు తత జొడ్డు ఇందరికి అభయం ఇందరికి అభయం కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం బులిచ్చు చేయి చాలా బాగా చేసావు. మన ఈ ప్రదర్శన గురించి అభిప్రాయం తెలుసుకున్నాం. మాస్టర్ గారు మీ అభిప్రాయం చెప్పి ప్రశ్నలు అడగండి. బాగా చక్కగా చేసావమ్మా. ఇంకా ఒకటే ఏంటంటే నువ్వు బాగా కుంగి చేయాలి, ఇంకొంచెం బలంగా పెట్టి ముద్ర కూడా బలంగా కనుక చేసినట్టయితే ఇంకా చక్కగా రాణిస్తావు. నీ మొహం చక్కగా నాట్యానికి అనుకూలమైనటువంటి ముఖ వర్చస్సు నీకు ఉంది. అందువల్ల నువ్వు ఇంకా ముందు ముందు చేసేటప్పుడు ఇంకొంచెం కుంగి బాగా బాడీ స్టిఫ్నెస్ సౌష్ఠవం మెయింటైన్ కనుక చేసినట్టయితే నీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా కాలం పాటు నాట్యంలో. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఈ అంశంలో ఇప్పుడు నువ్వు చూసినాక నువ్వు చేసింది ఇదే. నేను ఫస్ట్ సారి చూడటం, పాట వింటూ ఉంటా కానీ అంతగా ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఆలోచించా. ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు దశావతారాలు మీ కూచిపూడి వాళ్ళంతా చేరి ఆ కృష్ణుడిని తీసేశారు ఏమిటని చెప్పి, కృష్ణావతారం ఏదని అంటూ ఉంటారు. ఇప్పుడు నీ ద్వారా సమాధానం అందరికీ వెళ్తుంది. ఎందుకో తెలుసా? ఇందులో అన్నమాచార్యుడు కూడా కృష్ణుడిని చూపించలా. కృష్ణావతారం ఉందే ఇందులో? లేదు. కృష్ణుడిని ఇందులో చూపించలా. అంటే ఏంటి, మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ మనం చూపించడానికి దశావతారంలో కుదరదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారాన్ని తీసేశారు. ఇందులో ఈయన కూడా కృష్ణుడు చూపించలేదు. మనం కృష్ణుడి దశావతారాలు మనం చూపించట్లేదు అనమాట. ఆ రాసిన ఆయన అదే రాశాడు, మనం అదే చేస్తున్నాం. అది జరిగినటువంటిది. అంటే నీ సమాధానం ప్రజలకు వెళ్తుంది అన్నమాట. ఇది మాస్టర్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అంటే మీ ద్వారా ఏంటంటే ఇంతకుముందు కూచిపూడి వారికి మీద ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చింది. ఏంటంటే దశావతార శబ్దాల్లో మనం అంగనలకు సిగ్గడలింపగా అంగజ సమ రూపముతో అన్న చోట బుద్ధుణ్ణి అవమానపరిచారు, అంగనల సిగ్గు తీసేటట్టుగా ఆయన్ని సాహిత్యంలో కించపరిచి రాశారని చెప్పి చిన్న ఇది వచ్చింది. అంటే ఈ బుద్ధుడు అనుకున్నారు అందరూ. ఈ బుద్ధుడు కాదు. అంటే మనకి అంటే ఆ కాంట్రవర్సీ అంటే వచ్చింది ఇష్యూ ఏంటంటే ఈ బుద్ధిని అవమానపరిచారని అన్నారు. కానీ ఇక్కడ అన్నమాచార్య కూడా పురసతుల మానము పొల్ల చేసిన చెయ్యి అని ఆయన కూడా చెప్పాడు. అవును, మనం దశావతారాల్లో చేసేటువంటి బుద్ధుడు ఈయన చారిత్రాత్మకమైన బుద్ధుడు. ఆయన పురాణ బుద్ధుడు. పురాణానికి చరిత్రకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలిసినట్టయితే ఎవరు కూడా ఈ ప్రశ్న వెయ్యరు. కాబట్టి ఈ ప్రశ్న వేశారంటే వాళ్ళకి తెలియదు అన్నమాట. కొంచెం మీ ద్వారా ఏంటంటే ప్రేక్షకులకు కూడా మనం కూచిపూడి వారు చేసే దశావతార శబ్దంలో ఈ చారిత్రక బుద్ధుడు కదా ఆయన పురాణ బుద్ధుడు అని ఒకసారి. అవును, అది మనం ఖచ్చితంగా చెప్పాలి.
అంటే అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అదొక అవకాశం దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మనం కూచిపూడి వాళ్ళు చేసేటువంటి దశావతారాల్లో ఉపయోగించే బుద్ధుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి చేసినటువంటి దాంట్లో చేసినటువంటి బుద్ధుడు కానీ పురాణ పురుషుడు. ఆయన త్రిపురాసుర సంహారం కోసం జరిగినటువంటి అవతారం అన్నమాట అది. ఇక్కడ మనకి చారిత్రాత్మకమైన బుద్ధుడిని మనం ఈ రకంగా ఎక్కడా ఉపయోగించలేదు. మనం ఎప్పుడన్నా నృత్యనాటకాలు చేస్తే బుద్ధుడి గురించి చేస్తామేమో తప్ప బుద్ధుడిని ఈ రకంగా కించపరచడం అవి ఏమీ లేవు. పురాణ పురుషుడైన బుద్ధుని కూడా మనం కించపరచాలి. ఆయన అవతార పురుషుడు, అవసరార్థంగా ఆయన జన్మ దాల్చాడనమాట. అది అవతారం, అటువంటి అవసరం కలిగింది కాబట్టి ఆ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇది మనకి ప్రేక్షకులందరికీ అమ్మాయి నువ్వు నేను మన ఇద్దరం కూడా 2 సందేహాలను ఇవాళ నివృత్తి చేశాం. అర్థమైందా? ఇప్పుడు బుద్ధుడు చారిత్రాత్మకమైన బుద్ధుడికి అవతార పురుషుడైన బుద్ధుడికి ఉన్నటువంటి తేడాని మనం ఉభయం చెప్పాం అనమాట. ఆయన ద్వారా ఒకటి, నీ ద్వారా ఒకటి. సరే, బాగుంది, బాగా చేసాం. ఇది రాసింది ఎవరు? తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఇందులో ఏమున్నది ప్రత్యేకమైన అంశం ఏమిటి? దశావతారాలు ఇందులో చూపబడతాయి. సరే, గుడ్, బాగుంది, బాగా చేసాం. ఇంకొంచెం కుంకి సాధన చెయ్యి, ఇంకా బాగుంటుంది. గుడ్. మేడం, మీ అభిప్రాయం చెప్పి ప్రశ్నలు అడగండి. చాలా చక్కగా చేసావమ్మా. నాకు ఒక సందేహం ఉంది. అంటే జతులు ఎందుకు లేవు, మధ్యలో ఎందుకు పెట్టలేదు? ఉట్టి అభినయమే చేసావు మొత్తం. అంటే మధ్యలో పెడితే కొద్దిగా బాగుండేదేమో. అంటే ప్రతి అవతారం తర్వాత దాంతో దీంతో అంటే కానీ నువ్వు దానికి కేవలం పోజ్ పెట్టావు, కానీ దానికి జతి లాంటిది ఏదైనా చేసి చూపెట్టలేదు కదా. అది గమనిస్తూనే